మనం చూడబోయే సైట్ వచ్చేసి 30 గుంటాస్ ల్యాండ్ అండి. ఇది కరీంనగర్ టు హైదరాబాద్ హైవే. మనకు ఆ, రాజీవ్ రహదారి హైవే బిట్ అండి మనకు వచ్చింది. మనకు ఇటువైపు చూసుకుంటే కరీంనగర్, ఇటువైపు చూసుకుంటే హైదరాబాద్ అండి. ఇక్కడ నుండి 60 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు షామీర్పేట ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ టోల్ గేట్ అండి. కమర్షియల్ ప్లాట్, ఓన్లీ 30 గుంటాస్ ప్లాట్ అండి. మనకి ఇది కొండపాక మండల్లో వస్తుంది ల్యాండ్. ల్యాండ్ చూసుకున్నట్టయితే ల్యాండ్ చూడండి. ఇది 30 గుంటాస్ ల్యాండ్ అండి. ఇది 30 గుంటల ల్యాండ్. మనకు దీంతో పాటు హైవేతో పాటు మనకు సర్వీస్ రోడ్ కూడా అవైలబుల్ ఉంది. సర్వీస్ రోడ్ కూడా వస్తుందండి మనకు. ఇది 30 గుంటల సైటు, కమర్షియల్ ల్యాండ్ అండి. గుంటకు వచ్చేసి 5,50,000 రూపాయలు చెప్తున్నారు మనకు. 5,50,000 గుంటకు చెప్తున్నారు. కమర్షియల్ ల్యాండ్. మనకు పెట్రోల్ పంప్ కానీ, ఈసీ పెట్రోల్ పంప్ కానీ, రెస్టారెంట్ పరంగా కానీ, లేకపోతే కమర్షియల్గా హోటల్ కోసం కానీ, రెస్టారెంట్ కోసం అని, దేనికోసమైనా సరే కానీ కమర్షియల్గా టోల్ గేట్ బిఫోర్ బిట్టు చూసుకున్నారండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు బిట్టు. స్క్వేర్ బిట్ అండి, 4 మూలలు ఉంటుంది స్క్వేర్ బిట్టు. ఈ ఇటు చూసుకున్నట్టయితే ఇది సర్వీస్ రోడ్ అండి. ఇది టోల్ గేట్ సర్వీస్ రోడ్. ఇటు చూసుకున్నట్టయితే ఇది హైవే అండి. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే 364B. మనకు రాజీవ్ రహదారి అంటారండి దీన్ని. మనకు ఇటువైపు చూసుకుంటే కొండపాక మండలం, సిద్దిపేట డిస్టిక్ లో ఉంటుంది ల్యాండ్. ఈ ల్యాండ్ మనకు రేటు మాత్రం తగ్గే అవకాశాలు చాలా తక్కువ. 5,50,000 ఫిక్స్ రేట్ అంటున్నాడు. చెప్పలేము మళ్ళీ. ఇది బిట్టు సర్వీస్ రోడ్తో సహా ఉంటుందండి. మనకు పక్కన సర్వీస్ రోడ్డు. మనకు ఏదైనా పెట్రోల్ పంప్ అయినా, రెస్టారెంట్ అయినా, ఫామ్ దేనికైనా కానీ సూటబుల్ ల్యాండ్. 30 గుంటల సైట్, ఎక్సలెంట్ ల్యాండ్ అండి.